ఒక వ్యక్తి జీవితాన్ని ఆలోచనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో 2 నిమిషాలు మనస్సును గమనిస్తే సులభంగా అర్థమైపోతుంది. 2 ఆలోచనలు 2 సార్లు మనస్సులో చెప్పుకొని చూడండి. 3వ నిమిషంలోనే నిజంగా మనస్సు, శరీరం ఆ ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో అదే శక్తి స్థాయిలో మనస్సు, శరీరంలో తరంగాలు నిండిపోతాయి. దీన్నే మానసిక శక్తి అంటారు. నాకు చేతగాదు, నేను బలహీనుణ్ణి అని అనుకున్న వ్యక్తి నిజంగా కాసేపటికి బలహీనుడైపోతాడు. నాలో శక్తి ఉంది, నాలో ధైర్యం ఉంది, నేను సాధించి చూపిస్తాను అనుకున్న వ్యక్తికి నిజంగానే నలువైపుల నుంచి బలం సమకూరుతుంది. దీన్నే మానసిక చైతన్యం అంటారు. ఒక రకంగా మనస్సును ఛార్జ్ చేయటం అంటే కూడా ఇదే. పాజిటివ్ ఆలోచనల శక్తితో మనస్సు పాజిటివ్గా ఛార్జ్ అయితే, నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్గాను ఛార్జ్ అవుతుంది. మనస్సు శక్తివంతంగా, చైతన్యవంతంగా మారాలంటే ముందు మీరు మనస్సు యొక్క తత్వాన్ని, మనస్సు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. సమాజంలో, కుటుంబంలో మీకు నలువైపుల నుంచి నిరంతరం ఆలోచనల ప్రవాహం వస్తూనే ఉంటుంది. వాటిని మీరు కాసేపు గమనించటం మొదలుపెట్టారంటే క్రమంగా ఆలోచనల యొక్క తీరు అర్థమవుతుంది. ఆలోచనల వేగం కూడా మీరు గమనించిన తర్వాత తగ్గుతూ ఉంటుంది. ఆలోచనలు, ఊహలు కాస్త వేగం తగ్గినప్పుడే మీలో మానసిక ప్రశాంతత మొదలవుతుంది. ఒకేసారి మనసులో అనేక విషయాలను పట్టించుకోవటం వల్లే అలజడి, ఆందోళన, గందరగోళం ఏర్పడుతుంది. అందుకే మనస్సును ప్రశాంతంగా, శక్తివంతంగా, స్థిరంగా, ఏకాగ్రతగా మార్చాలి అంటే ముందు అన్ని రకాల విషయాల నుంచి కాసేపు మనస్సును దూరంగా పెట్టడం అలవాటు చేయాలి. మనస్సును చైతన్యంగా, చురుగ్గా ఉంచేందుకు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపాయం ఇలాంటిదే. అర్జునుడు యుద్ధానికి ముందు గతం గురించి పదే పదే తలుస్తూ బాధపడటం, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించి భయపడుతూ ఉండటం వల్ల యుద్ధం చేయలేకపోయాడు. బలహీనమైన, భయంతో కూడిన ఆలోచనలతో మనస్సు స్థిరత్వం లేక, శక్తిని ప్రయోగించలేక బలహీనంగా విలపిస్తూ అర్జునుడు కుప్పకూలినప్పుడు కృష్ణుడు నేర్పించినటువంటి చక్కని మానసిక విద్య ఇలాంటిదే. ఏమిటంటే, అర్జున, గతాన్ని వదిలి భవిష్యత్తుని నీ చేతిలో ఉంచుకున్నావు అనుకోకు. భవిష్యత్తు, గతం రెండూ కూడా నీకు సంబంధించినవి కావు అనుకో. నువ్వు కేవలం ప్రస్తుతం నీ శక్తిని మాత్రమే గమనించి నీ మానసిక చైతన్యాన్ని, శారీరక శక్తిని సంపూర్ణంగా ప్రయోగించి చూడు. నీ చేతిలో ఉన్నది ఇప్పుడు చేయాల్సిన నీ కర్తవ్యం మాత్రమే. గతం, భవిష్యత్తు యొక్క ప్రభావాలు లేకుండా మనస్సు చేసే పనిలో శ్రద్ధ పెడితేనే సంపూర్ణమైన ఫలితం ప్రాప్తిస్తుంది అని కృష్ణుడు అర్జునుడి యొక్క మానసిక, శారీరక చైతన్యాన్ని ప్రేరేపించిన తీరు సులభంగా ఎవరైనా ఆచరించవచ్చు. దీన్ని కృష్ణుడు కర్మయోగం అని చెప్పారు. ఇలాంటి మానసిక స్థితిలోనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సరస్సు నిలకడగా ఉన్నప్పుడే నీటి యొక్క నాణ్యత స్వచ్ఛంగా, నీటి యొక్క లోతు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఒక్కసారి ఏదైనా ఒక కొలను లేదా సరస్సు లేదా చెరువును గమనించండి. అందులో రాళ్ళు విసురుతూ ఉన్నంతకాలం అలలు ఎగిసిపడుతూ బురద పైకి తేలుతూ ఉంటుంది. కాబట్టి నీళ్లలో స్వచ్ఛత, స్పష్టత, లోతు తెలియవు. మనస్సు కూడా ఇలాంటిదే. కాసేపు పరిస్థితులను వదిలేసి వ్యక్తులను, సంఘటనలను, పరిస్థితులని దూరంగా పెట్టి మనస్సును ఒక ప్రశాంతమైన సరస్సులాగా గమనిస్తూ అలా స్వేచ్ఛగా కాసేపు వదిలేయండి.
అప్పుడు సరస్సులోని స్వచ్ఛమైన నీళ్లు పైకి తేలినట్టే మనస్సులోని అసలైన శక్తి, నిజమైన చైతన్యం మీకు అనుభవంలోకి వస్తుంది. విశ్రాంతంగా ఉన్నప్పుడే, ఇలాంటి ప్రశాంతమైన మానసిక స్థితిలోనే మీరు మనస్సును స్వచ్ఛంగా, నిర్మలంగా చూడగలుగుతారు. స్వచ్ఛంగా ఉన్న మనస్సే స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉన్న మనస్సే ఏకాగ్రంగా ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించి మేలైన ఆలోచనల్ని, ప్రయోజకరమైన నిర్ణయాలను తీసుకోగలుగుతుంది. ఇలా కొన్ని నిమిషాల విశ్రాంతిలో మనస్సు ఏకాగ్రత పొందినప్పుడు మీరు కలిగించే ప్రతి ఆలోచన జీవితాన్ని అతి ముఖ్యమైన దిశలోకి తప్పకుండా మళ్లిస్తుంది. అందుకే ఏకాగ్రతలో ఉన్నప్పుడు, స్థిరమైన మనస్సు స్థితి పొందినప్పుడు శక్తివంతమైన, ఉన్నతమైన ఆలోచనల్ని, శక్తివంతమైన భావాలని మనస్సులో కలిగించుకునేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం మీరు గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలని, ఆదర్శాలని, వారి యొక్క లక్ష్యాలు, లక్షణాల గురించి మనస్సులో ఆలోచనల రూపంలో కలిగించుకోండి. ఉన్నతమైన, స్ఫూర్తిదాయకమైన ఆలోచనల్ని, ఊహలని, భావాలని ఇలాంటి మానసిక స్థితిలో ఒకదాని తర్వాత ఒకటి కొన్ని నిమిషాల వరకు అలా కొనసాగించుకుంటూ ఉండటం వల్లే మనస్సు చైతన్యాన్ని, శక్తిని సమకూర్చుకోగలుగుతుంది. ఇదే అసలైన లక్ష్య సాధన యొక్క మార్గం అనేది నా అభిప్రాయం. మనస్సు స్వచ్ఛంగా, ఏకాగ్రంగా ఉన్నప్పుడు ప్రతి ఆలోచన ఒక బాణంలాగా నేరుగా లక్ష్యం వైపు ప్రయోగించగలుగుతారు. అందుకనే రోజు కాసేపు మీ మనస్సును, శరీరాన్ని అన్ని రకాల అలజడుల నుంచి కాసేపు తొలగించుకొని విశ్రాంతిలో గడపండి. పరుగెత్తే మనస్సు శరీరాన్ని కూడా అలసటకు గురిచేస్తుంది. ప్రశాంతంగా ఉండే మనస్సు శరీరంలో చురుకుదనాన్ని, దృఢత్వాన్ని పెంచేందుకు సహకరిస్తుంది. ఈ విధంగా ప్రశాంతతలో శక్తివంతమైన ఆలోచనలు, స్పష్టమైన భావాలని, స్వచ్ఛమైన ఊహల్ని, శక్తివంతమైన, ప్రేరణాదాయకమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నట్లయితేనే ఈ రకమైన మానసిక స్థితిలోనే జీవితం ఉన్నతమైన దిశలో ప్రయాణిస్తుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను. మనస్సును, శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచుకునేందుకు ఇదే అసలైన మార్గం. ప్రపంచంలో ఎన్ని రకాల శక్తులు, ఎన్ని రకాల వనరులు మీ ముందుకు వచ్చినా మీతో పాటుగా నిరంతరం కలిసి ఉండేవి మీ మనస్సు, మీ శరీరమే. కాబట్టి స్వచ్ఛమైన, శక్తివంతమైన మనస్సు, శరీరాల ద్వారా మీరు జీవితాన్ని నిరంతరం చైతన్య పదంలో విజయవంతంగా, ఆరోగ్యంగా ముందుకు నడిపించగలుగుతారు.